जोहार वैएसआर 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 जोहार కొన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అందరికీ నమస్కారం. ఈరోజు దివంగత నేత మహానేత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిపోయినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ వాదులుగా మేము, అలాగే రాష్ట్రం యావత్తు కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించుకోవడం జరుగుతూ ఉంది. అది ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల్లోనే రాజశేఖర రెడ్డి గారు అత్యున్నతంగా ప్రజల చేత మన్ననలు పొందుతున్నారు. అంతటి గొప్ప నేత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజలకు చేసిన సేవలలో ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి నిధులతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలా రకాలుగా ప్రజలకు 108 కానీ, ఉచిత విద్యుత్ కానీ, ప్రజలకు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, కాలువ అయితే రాయలసీమకే వెన్నెముక, అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎన్నో పథకాలను కాంగ్రెస్ పార్టీ సహకారంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించి వారి హృదయాల్లో చిరస్థాయిగా స్థానం పొందిన మహానేతగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. అంతటి రాజశేఖర రెడ్డి లేని లోటు ఈరోజు మాకు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధికి మూలబాట. అలాంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సహాయాన్ని, చేసిన అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు. రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంత పెద్ద ముఖ్యమంత్రి అయినా రాని కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కావచ్చు. ఇక్కడ రాయలసీమ అతి కరువైన ప్రాంతం. రాయలసీమ కానీ, అటు ఉత్తరాంధ్ర కానీ పేద ప్రాంతాలు. అలాంటి ప్రాంతాలను కూడా ప్రత్యేక హోదా ద్వారా కావచ్చు, ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా కావచ్చు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు ఇంత అభివృద్ధి చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి హృదయపూర్వకంగా మరొకసారి నివాళులు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.